తన చావుకి సీఐ ఎస్ఐ కారణమంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ను రాశారు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు తన భర్త సూసైడ్ నోట్ రాసి అదృశ్యం కావడంతో మాధవి సిపిని ఆశ్రయించింది. తన భర్తను వెతికి పెట్టాలని, అలాగే తన భర్తను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరింది. హన్మకొండ జిల్లాలో శ్యామల ప్రశాంత్ కుమార్, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ప్రశాంత్ కుమార్ వంగపాటి గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని ప్రశాంత్ కుమార్ కోరగా అతను ఇవ్వలేదు. పైగా డబ్బులు మరోసారి అడిగితే చంపేస్తానంటూ బెదిరించాడట. దాంతో భయాందోళనకు గురైన ప్రశాంత్ డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత ప్రశాంత్ కుమార్ హసన్పర్తి సిఐ ఎస్ఐలను కలిశాడు. తనకు జరిగిన విషయాన్నంతా చెప్పాడు. హసన్పర్తి ఎస్ఐ సిఐ ప్రశాంత్కు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో అన్యాయంగా తన భర్తను పోలీసులు చితకబాదారని భార్య మాధవి వాపోయింది. పోలీసుల దెబ్బలు భరించలేకే భర్త ప్రశాంత్ కుమార్ సూసైడ్ నోట్ రాశాడని చెప్పింది. ఇక ఇప్పుడు అదృశ్యమయ్యాడని, తన భర్తను వెతికి పెట్టాలని మాధవి పోలీసు ఉన్నతాధికారులను కోరుతోంది. హసన్పర్తి సిఐ ఎస్ఐ వల్లే తన భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వాపోయింది. తన భర్త ప్రశాంత్ కుమార్ కు ఏదైనా జరిగితే అది హసన్పర్తి సిఐ ఎస్ఐ మీదకే వస్తోందని, వారే బాధ్యులంటూ పేర్కొంది మాధవి. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే వారే తిరిగి కొట్టడం దారుణమని చెప్పారు. హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాధవి సిపికి కంప్లైంట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అడగగా తను చంపేస్తానని బెదిరించాడు. అందుకు గాను నా భర్త డయల్ 100కి కాల్ చేశారు. కానీ ఏ ఫలితం లేకపోయింది. దానితో నా భర్త హసన్పర్తి సిఐ గారిని సహాయం కోరారు. నీకు సహాయం చేస్తాను, హసన్పర్తి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి వెళ్ళగానే తన ఫోన్, వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు. దౌర్జన్యంగా కొట్టారు. తనని చిత్రహింసలతో తన అవమానం తట్టుకోలేక తను సూసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రే ఏటో వెళ్ళిపోయాడు. తనకు గనుక ఏమైనా జరగరానిది జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారితో బాధ్యత